సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతోంది అంటూ అన్ని సర్వేలు చెబుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు చంద్రబాబు గారికి ఫోన్ చేసి సార్ మేము తెలుగుదేశం పార్టీలోకి వచ్చేస్తాం అంటూ వారు అడిగారని, దానికి చంద్రబాబు గారు లోకేష్ గారు నో చెప్పారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే. లత గారు, అన్ని సర్వేలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమే అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది వైసీపీ నాయకులు మాత్రం, అంటే గోడమైన పిల్లుల్లాగా ఉండేటువంటి నాయకులు మాత్రం చంద్రబాబు గారికి ఫోన్ చేసి సార్ మా పార్టీ ఓడిపోబోతోంది, తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుంది, మేము మీ పార్టీలోకి వచ్చేస్తాం అంటూ ఫోన్ చేసి మాట్లాడారని, దానికి చంద్రబాబు గారు లోకేష్ గారు నో చెప్పారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీరేమంటారు? అంతే కదా, గోడ మీద గోపీలు రెడీగా ఉంటారు. ఎప్పుడు ఏ పార్టీ కండువా కప్పుకుందామా, ఏది అధికారంలోకి వస్తే దానికి మారుదామా అనే వాళ్ళు ఖచ్చితంగా ఉంటానే ఉంటారు. కాకపోతే వాళ్ళ గతంలో వాళ్ళు చేసిన పనులు ఏంటి, వాళ్ళు పెట్టిన ఇబ్బందులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళు చేసిన పనులే కానివ్వండి, ఆ టైంలో నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ధర్నాలు జరిగాయి. సో ఆ టైంలో అందరినీ క్యాడర్ని అంతా కూడా ఇబ్బంది పెట్టారు కదా, ఇదే నాయకులే కదా ఇబ్బంది పెట్టింది. సో వీళ్ళందరూ కూడా చాలా వరకు తెలుగుదేశం నుంచి వెళ్ళి ఎప్పుడైతే వైసీపీ గెలిచిందో వీళ్ళందరూ తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన నాయకులు కొంతమంది ఉన్నారు కదా. సో దేనికోసం వెళ్ళారు వాళ్ళందరూ? అక్కడ ఏదో పదవులు వస్తాయని వెళ్ళారా అంటే పదవులు కూడా రాలా. సో ఓన్లీ వాళ్ళ బిజినెస్లకో వ్యాపారాలకో అన్నట్టు సంపాదించుకోవటానికో వెళ్ళారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటు పక్క రావటానికంటే అధికారం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇక్కడ వచ్చి పెత్తనం చేయాలని చూడటం. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ తెలుగుదేశంలో ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తెలుగుదేశంగా వస్తే ఏదో వాళ్ళ సొంత ప్లేస్ అయినట్టు ఫీల్ అయ్యి ఇంకా మళ్ళీ పెత్తనం చేయటం, ఇలాంటివి చేయటం కోసం మళ్ళీ స్టార్ట్ అవుతుంటారు. కానీ వీటికన్నిటికీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళకి తెలుసు కష్టంలో దీనిలో ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో, ఏ కార్యకర్తలు ఏ నాయకులైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవగాహన ఉంది కాబట్టి సో వాళ్ళకే మద్దతు ఉంటుంది. కానీ వాళ్ళ కోసమే పార్టీలో రేపు పొద్దున పోస్టులే కానివ్వండి అలాంటివన్నీ కూడా ఎవరైతే ఇదివరకు గతం నుంచి ఉన్నారో, బాబు గారు ఏ రోజైతే జైలుకి వెళ్ళినప్పుడు కూడా అండగా ఉన్న కార్యకర్తలే కానివ్వండి, చాలామంది అంటే నియోజకవర్గాల వారీగా వైసీపీ వాళ్ళు చేసిన దౌర్జన్యానికి అంతా కూడా బలైపోయిన నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయటమే కానివ్వండి, వాళ్ళని ఫైనాన్షియల్గా ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, వాళ్ళ మీద కేసులు పెట్టడమే కానివ్వండి, ఇవన్నీ జరిగాయి కదా గతంలో. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాళ్ళకే నారా చంద్రబాబు నాయుడు గారైనా కానీ లోకేష్ గారైనా కానీ వాళ్ళనే గుర్తిస్తారు. కానీ ఈ గోడ మీద గోపీలు ఈ రోజు వస్తారు మళ్ళీ రేపు వెళ్తారు. అంటే 2014లో చంద్రబాబు గారు గెలిచిన తర్వాత కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు బాబు గారికి ఇష్టం లేకపోయినా వాళ్ళని తీసుకోవాల్సి వచ్చింది. అది 2019 ఎన్నికల్లో ప్రభావం చూపించింది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నుంచి ఎవరన్నా గెలిచిన వాళ్ళు టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేసినా కానీ చంద్రబాబు గారు తీసుకోరు అనేటువంటి సమాచారం అయితే మనకు అంతూ ఉంది గతంలో నుంచి కూడా. సో ఈసారి అసలు నిజంగా వైసీపీ నుంచి ఎవరన్నా గెలిచిన వాళ్ళు గనక ఇప్పుడు టీడీపీ కూటమి వైపు గనక వెళ్ళే ప్రయత్నం చేస్తే చంద్రబాబు గారు అసలు తీసుకునేటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయా? అంటే ఖచ్చితమైన మెజారిటీతో గెలుస్తాం కాబట్టి మాకేమో ఆ ప్రాబ్లం లేదు. మెజారిటీ కోసం వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి రావాలని అనిపిస్తే వచ్చి ఉంటారేమో కానీ బాబు గారిని అంటే వాళ్ళు సాటిస్ఫై, వాళ్ళకి ఏమైనా రావాలి మేము తెలుగుదేశంతో కలిసి పనిచేస్తామంటే వాళ్ళు వచ్చి ఒక ఎమ్మెల్యే క్యాడర్ అయిన వ్యక్తి అయినా వచ్చినా ఒక కార్యకర్త లాగా నుంచే స్టార్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంతేగాని ఆయన ఎమ్మెల్యేగా గెలిచి వచ్చి అంటే ఒకవేళ కనుక వైసీపీ నుంచి గెలిచి ఆ ఎమ్మెల్యే టీడీపీలో చేరయ్యలే అనుకుంటే ఈసారి అతని పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఉప ఎన్నికల్లో గెలిపించుకునేలాగా చంద్రబాబు గారు ప్లాన్ చేస్తారో, లేదంటే అసలు ఎమ్మెల్యే వస్తాను అంటే తీసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? అంటే యాక్చువల్లీ అవసరమే లేదు, వైసీపీ ఎమ్మెల్యే క్యాడర్ మాకు అవసరమే లేదు. సో అలాంటప్పుడు వాళ్ళని రాజీనామా చేసి రమ్మంటారా?
సరే తర్వాత రప్పించుకోవాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళ గురించి మేము ఆలోచించాల్సిన అవసరం ఏంటి? సో ఖచ్చితంగా అది వాళ్ళ డెసిషన్. వాళ్ళు ఒకవేళ రాజీనామా చేసి వస్తారని, మాకు అవసరం లేదు పదవి, మేము రాజీనామా చేసి వస్తామని అంటే అప్పుడు ఎవరు కాదనలేరు. సో మాకు ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కాదు, మేము తెలుగుదేశంలో ఉండటం ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు ఎవరు ఏం చేయలేము. తప్పకుండా ఎవరైనా ఆహ్వానిస్తారు, వాళ్ళు రిజైన్ చేసి కూడా వస్తామని అంటే. కాకపోతే అది కాదు కదా, ఏ పార్టీతో గెలిచిన ఇదేనా కూడా. సో ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశం క్యాడరు నమ్ముకొని హార్డ్ కోర్గా పనిచేశారు ఇన్ని సంవత్సరాలు కూడా, వాళ్ళకే ఇంపార్టెంట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ గోడమైన పిల్లుల్లాగా వ్యవహరించేటువంటి ఈ నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వారిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో దూరం పెట్టాలి అనేటువంటి కఠిన నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది ఇప్పటికే అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వాటిని ఎలా చూడాలి? అవును, వాళ్ళు గతంలో పదవులు అనుభవించి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో పదవులు అనుభవించి వెళ్ళి మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారినే కానివ్వండి, లోకేష్ గారినే కానివ్వండి, పార్టీ కేడర్ని ఇబ్బంది పెట్టడమే కానీ ఇవన్నీ చేశారు కదా. సో అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? సో యాక్చువల్లీ ఎవరైతే ఇప్పటి వరకు కూడా హార్డ్ కోర్గా పనిచేస్తూ పార్టీ మీద డిపెండ్, అంటే వాళ్ళ కుటుంబాలు సైతం కూడా పనిచేశాయో అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం పార్టీ పనిచేస్తుంది, వాళ్ళ కోసం అవకాశాలు కల్పిస్తుంది, వాళ్ళకి ఏదైనా చేయాలి. కానీ ఇలాంటి వాళ్ళకి చేసే అవకాశం లేదు. వీళ్ళు ఇలా వచ్చినా కూడా కార్యకర్త స్థాయి నుంచి మళ్ళీ వాళ్ళ నాయకులు అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేదే నేను అనుకుంటున్నాను. నాది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే. అంటే గతంలో మోసం చేసి పార్టీ నుంచి వెళ్ళిపోయి పార్టీ మీద విమర్శలు చేసిన వారు మళ్ళీ పార్టీలోకి రావాలనుకుంటే చంద్రబాబు గారైనా వారిని క్షమించేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి నారా లోకేష్ గారు వారి మీద ఖచ్చితంగా ఉక్కుపాదం మోపుతారు, అంతేగాని తిరిగి పార్టీలోకి తీసుకోరు అనేటువంటి చర్చ ఇప్పుడు మొదలైంది. దాని మీద ఏమంటారు? ఖచ్చితంగా అది జరుగుతుంది. ఎందుకంటే బాబు గారిది కొంచెం మృదు స్వభావం. సో లోకేష్ గారు అలా ఉండదు. సో ఆయన ఎందుకంటే ఆయన పాదయాత్ర జరిగేటప్పుడు కూడా మొత్తం ప్రతి నియోజకవర్గంలో కూడా ఎలాంటి నాయకులు ఉన్నారు, సో ఏ రకంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే కానివ్వండి, ఆయన కూడా ఇబ్బంది పడటమే కానివ్వండి, అంటే పాదయాత్ర టైంలో. సో ఇవన్నీ చూశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక అవగాహన వచ్చింది. సో లోకేష్ గారి లాంటి చరిష్మా ఉన్న నాయకుడు ఎలా ఆలోచిస్తారు? సో ఇవన్నీ అరికట్టాలనేదే ఆలోచిస్తారు. సో వాళ్ళ గోడ మీద గోపీలు అనేది ఆయన గెస్ట్ చేస్తారు కాబట్టి ఆయనకి తెలుసు. అందుకని అలాంటి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయాలని, రానివ్వకూడదు అనేది అవకాశం వాళ్ళకి మళ్ళా ఇట్లాంటి అవకాశాలు కల్పించి మళ్ళీ వాళ్ళు రేపు పొద్దున ఇక్కడ పార్టీలో పోస్టులు అనుభవిస్తారు, పదవులు అనుభవిస్తారు, మళ్ళీ తర్వాత వేరే పార్టీకి వస్తే మళ్ళీ వెళ్ళిపోతారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అనేది అయితే లోకేష్ గారు గట్టిగా నిర్ణయం తీసుకుంటారని అనిపిస్తుంది. ఓకే. సో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీ నుంచి గెలిచిన వారు టీడీపీలోకి వచ్చేందుకు ఆ సాహసం కూడా చేయలేరు. ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అంటారా? అంటే అలా చేయకపోతే రేపు పొద్దున ఇంకొకళ్ళు మళ్ళా మాట్లాడతారు, మళ్ళా వెళ్తుంటారు. సో ఒక్కసారి దాన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో ఒక్కసారి బ్రేక్ అంటూ వేయాలి. ఇంకొకసారి మళ్ళీ అవకాశాలు మళ్ళీ వాళ్ళకి కల్పించకూడదు. ఒక్కసారి బయట వెళ్ళిన వాళ్ళని మళ్ళీ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఆ ఆలోచన విధానం కూడా అలాగే తయారైపోయారు. ఒకసారి వెళ్ళిపోయి ఎన్నైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, వెళ్ళిపోవటం మళ్ళీ రావటం అన్నట్టు ప్రతిసారి జరుగుతూనే ఉంది. సో వాళ్ళ మూలాన్ని ఇబ్బంది పడుతూ మళ్ళీ వాళ్ళకి అవకాశం ఎందుకు కల్పించాల్సిన అవసరం లేదు కదా. సో లోకేష్ గారు అయితే ఈసారి అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసే అవకాశం కూడా ఖచ్చితంగా లేదని అనిపిస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.